హలో ఫ్రెండ్స్, బీరకాయ పాలు ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను. ఈ కర్రీ చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ కర్రీ బాలింతలకు కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి వేయించుకోవాలి. కర్రీ చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది పాలు వేసుకుని వండడం వలన. బీరకాయ అంటే ఇష్టం లేనోళ్ళు, అసలు బీరకాయ కర్రీ తినలేనోళ్ళు ఇలా పాలతో వేసుకుని వండుకొని ట్రై చేయండి. చాలా బాగుంటుంది, ఇష్టపడతారు కూడా. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత పొట్టు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలండి. ఈ బీరకాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. వీటిల్లోని వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీంట్లోకి వాటర్ అంతా కూడా పోయి మళ్ళీ మనం వేసుకున్న ఆయిల్ వచ్చేంత వరకు కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సాల్ట్ వేయడం వలన త్వరగా మగ్గుతుంది బీరకాయ. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూసారా, ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఎలా వచ్చేసిందో. ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఇలాగ ఆయిల్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి. అప్పుడే కర్రీ మీకు టేస్టీగా ఉంటుంది. బీరకాయ అంతా కూడా బాగా కుక్ అయిపోయింది కదండి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత 1½ స్పూను కారాన్ని కూడా వేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 మినిట్స్ వరకు కూడా మగ్గనివ్వాలండి. కారం అంతా కూడా ఈ పీసెస్కి పట్టేలాగా వేయించుకోవాలి. బీరకాయ కర్రీ అన్నది సమ్మర్లో చాలా బెటర్ ఆప్షన్ అండి, ఎందుకంటే చలవ చేస్తుంది కాబట్టి. అలాగే బీరకాయ కర్రీయే కాదండి, పచ్చడి కూడా బాగుంటుంది. నేను పచ్చడి కూడా ఎక్కువ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ పచ్చడిని కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఇలా వేగింది కదండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కాస్త దీన్ని కూడా మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత మనం పాలని యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ హైలో ఉంటే కనుక మీకు పాలు అన్నది ఇరిగిపోయినట్టు అయ్యి కర్రీ అంత బాగుండదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మీకు అదంతా కూడా బాగా కుక్ అవ్వి టేస్టీగా ఉంటుంది. కర్రీ దగ్గర పడింది కదండి. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక చిన్న గ్లాస్ పాలు తీసుకుంటున్నాను. పాలన్నీ కూడా మరిగి కర్రీ అంతా కూడా దగ్గర పడేంత వరకు కూడా సిమ్లో పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలండి. అప్పుడే మన కర్రీ అంతా బాగా టేస్టీగా వస్తుంది. చూడండి, పాలన్నీ వేసుకున్నాం కదా. దీన్ని ఇంకొక 10 మినిట్స్ వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి. కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర వల్ల. కొత్తిమీర వేసుకున్న తర్వాత కర్రీ దగ్గర పడితే సరిపోతుందండి. పాలు బీరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. చూడండి, కర్రీ అంతా కూడా దగ్గర పడిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.